యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న ఆశ్రమానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మరో అతిథిని రప్పించుకున్నాడు. దిక్కు ముక్కు లేని ఈ అభాగ్యురాలిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో సేవాశ్రమానికి చేర్చడం ద్వారా పునర్జన్మను పొందింది. వివరాలలోకి వెళితే, వారం రోజుల నుండి పెద్దపల్లి గ్రామ పరిసరాల్లో గుర్తు తెలియని యువతి తిరుగుతుందని తెలియడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సర్ కోయా శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమాధికారి ఎఫ్ఆర్ఓ ఫీల్డ్ రెస్పాండ్ ఆఫీసర్ స్వర్ణలత గారు వారి బృందంతో సఖీ వెహికల్ సహకారంతో ఆశ్రమానికి తీసుకువచ్చారు. ముందుగా సఖీ కేంద్ర వాహనం ద్వారా సేవాశ్రమానికి చేర్చారు. వచ్చి రాగానే ముఖంపై ముసుగు కప్పుకుని బక్కచిక్కిన దేహంతో ఆశ్రమంలో అడుగుపెట్టింది ఈ దీనురాలు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు ఈ అభాగ్యురాలి దీనస్థితిని చూసి చెలించిపోయారు. ఆమె చేతిలో ఉన్న సంచీని తీసుకుని చూసి నీరసంగా కనిపిస్తున్న ఈ యువతికి వెంటనే వైద్య సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం రక్షణాలయంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా సిబ్బంది నీళ్లు పట్టిస్తుండగా ఎక్కడా లేని సంతోషంతో నవ్వుతూ తన బాధను మరచిపోయింది. వైద్య పరీక్షలలో భాగంగా ఆమె ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్యులు ఆమెకు బీపీ, బాడీ వెయిట్, రక్త పరీక్షలు నిర్వహించారు. ఆమె దీనస్థితిని చూసి చలించిన ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు వెంటనే అక్కడకు భోజనం తెప్పించి ఆమె స్వయంగా ప్లేటు నిండా ఆహారాన్ని నీళ్లను అందించారు. ఇలాంటి మంచి భోజనం తిని ఎన్ని రోజులయిందో ఏమో, పెట్టిన వెంటనే గబగబా తినసాగింది. మొత్తం అన్నాన్ని తిన్న ఆమెను చూసిన ఆశ్రమ నిర్వాహకులు తన ఆకలి బాధను అర్థం చేసుకుని ఇంకొంచెం తింటావా తల్లి అంటూ అడిగి మరీ ఇంకా అన్నాన్ని తెప్పించి వడ్డించగా సంతృప్తిగా తిని కడుపు నింపుకుంది ఈ దీనురాలు. తన ఆకలి బాధ తీరిన తరువాత అభాగ్యుల వసతి భవనానికి తీసుకువెళ్లారు. అక్కడ తనలాగే పునర్జన్మ పొందిన తోటి మహిళా అభాగ్యులను చూసి ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆశ్రమంలో ఆమె ఒక కుటుంబ సభ్యురాలైంది. ప్రేక్షకులారా, చూశారు కదా, ఇలాంటి మానసిక వికలాంగులకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎప్పుడూ వాళ్ల మెదడులో ఏదో వింతలోకంలో ఉంటారు. ఇలాంటి వారు మీకు కనబడితే వారిపై జాలి చూపండి. 600 మంది అనాథులను సంరక్షిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి మానవత్వాన్ని చాటి
ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి. ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సార్ కోయా శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు గత వారం రోజుల క్రితం తను గుర్తు తెలియని మా యువతి ఉందే మాకు పెద్దపల్లిలో గల కమాన్ సమీపంలో అని సమాచారం అందిన వెంటనే మేము అక్కడ చేరుకొని అక్కడ చుట్టుపక్కల వాళ్ళని సమాచారం తెలుసుకోగా తను వారం రోజుల నుంచి ఇక్కడ పడి ఉందని, ఏమీ సమాధానం అడిగినా చెప్పట్లేదు, ఏది ఇస్తే అది పడుకుంటుంది కానీ ఏం సమాచారం ఇవ్వట్లేదని తెలుసుకున్న వెంటనే తనకు ఎవరు లేరని తెలిసి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు వెంటనే ఇక్కడ అమ్మ నాన్న అనాథ ఆశ్రమంకి తీసుకురావడం జరిగిందండి. తను ఈ ఎంగేజ్లో ఉంది కాబట్టి అక్కడ రోడ్ పైన ఉండడం ఇబ్బందికరంగా ఈ రోజులలో అనేసి ఇక్కడ మాకు మంచి ఒక అమ్మా నాన్న పుణ్యక్షేత్రం సంస్థ చాలా బాగుందని తెలిసి ఇదివరకు మేము ఒకరిని జాయిన్ చేసాము. ఇది 2వ వారండి. మాకు ఇలాగే మేము ఇంకా మా పెద్దపల్లి జిల్లాలో చాలామంది ఉన్నారండి. మాకు ఇలాంటి అవకాశం ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మీ సంస్థ అనేది ఇలాంటి వారికి సేవలు అందించడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.